వాగ్గేయకార ఉత్సవంలో తరువాతి వాగ్గేయకారులు అన్నమాచార్యుల వారు. ఇవన్నీ అసలు యాక్చువల్గా మొదలు రావాలి. అంతకన్నా ముందర ఏంటంటే నారాయణ తీర్థుల వారు. నారాయణ తీర్థులు కాదు, అన్నమాచార్యుల వారి తర్వాతే నారాయణ తీర్థుల వారు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మనకున్న పాటల్లో ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో అది పెట్టుకోవడం జరిగిందనమాట. ముందు వెనకేం లేదు, అన్నీ ఒకటే. అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో ఏం చెప్తారంటే భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశము సింపుల్గా ఒక కీర్తనలో చెప్పారు. భగవద్గీతలో ఏం చెప్తారు కృష్ణ భగవానుడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదేవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః అంటారు. అంటే మీరు ఏ ఏ రూపాల్లో నన్ను కొలవాలనుకుంటారో ఆయా రూపాల్లో మీకు ప్రత్యక్షం అవుతూ ఉంటాను అని చెప్తారనమాట. వేదాంతులు ఏం చెప్తారంటే భగవంతుడిని మనం నానా రకాల రూపాల్లో కొలుస్తుంటాము, భగవంతుడికి రూపమే లేదు. అదొక నిత్య చైతన్య స్రవంతి. ఇప్పుడు వాయువు ఉందనుకోండి, వాయువు లేకపోతే మనం బతకలేము, ప్రాణాయామం చేస్తాం అంటే ప్రతిరోజు భగవంతుడిని పూజిస్తున్నట్టే లెక్క. నీరు లేకపోతే మనం బతకలేం, నీటితో అనేక కార్యక్రమాలు మనం చేస్తుంటాం. అలాగే పృథివీ లేకపోతే మనం బతకలేం, అందులోంచి ఆ భూమిలోంచి మామిడి పండు రావాలి, వరి రావాలి, జొన్న రావాలి, అన్నీ అందులోంచే రావాలి. సో ఇవన్నీ దైవానికి ప్రతిరూపాలే. అవి మనకేంటంటే ఒక ఏకాగ్రత. ఇవి పిండంతే నిప్పటి అన్నట్లు, పిండి కొద్ది రొట్టె అన్నట్లు నువ్వు ఎలా తెలుసుకుంటే అలా కనిపిస్తారు. కొలుతురు మేము వైష్ణవులు కోరికతో విష్ణుడిని, పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం అనొచ్చు. పరబ్రహ్మం అంటే రూపం లేదన్నమాట. వేదాంతులు అందరూ అంతా బాగా వేదాంతం అంతా చదివేస్తున్నారు. ఇప్పుడు మహాదేవ శర్మ గారు లాంటి వాడు వచ్చారు, మహాపండితులు, సంస్కృత సోదరుల్లో ఒకరు. అలాంటి వాళ్ళు ఏంటంటే మనలాంటి వాళ్ళకి విగ్రహము, తర్వాత ఇంకోటి స్టెప్ వాళ్ళు ఆ వేదాంతం చదివిన వాళ్ళు 10th స్టెప్కి వెళ్ళిపోయారనమాట, ఆ పైకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఇందాక ఎవరితో మాట్లాడుతున్నాం, తూముకుంటా రామభద్ర క్షేత్రానికి రావాలి అంటే ఒక మ్యాప్ పెట్టుకుంటాం మన ఇంటి నుంచి. కొంత దూరం వచ్చిన తర్వాత మనకు అలవాటైన ప్రదేశం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఆ మ్యాప్ను తీసేస్తాం, వచ్చేసేమని అని చెప్పి. అలాంటిదే ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా. మనకి ఏకాగ్రత కుదిరేంత వరకు, మనసు ధ్యానం పరమాత్మ మీద ధ్యానం నిలబడేంత వరకు ఈ రూపాలు ఏ రూపం మీద ప్రార్థించుకున్నాడు. ఆ తర్వాత పరబ్రహ్మ స్వరూపమే. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, అన్ని బ్రహ్మంలోనే ఉంటాయని చెప్తారు. వేదాంతులు చెప్పేది అది. మనం ఆ స్థాయికి చేరుకోవాలంటే మన ఆలోచన ఆ రీతిలో ఉండాలన్నమాట. మనం సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోనే అన్నాడు వేమన. ఆ విధంగా నీ వలన కొరతే లేదు మరి నీరు కొలతి తామెరవు ఆవల భాగీరథి ధరు బావుల ఆజలమే ఊరిన ఎట్లు అంటాడు. అంటే నీ తప్పేం లేదయ్యా, ఆలోచించేవాళ్ళే తప్పే. కానీ ఇప్పుడు భాగీరథి అంటే గంగానది దగ్గర నీళ్ళు తవ్వితే వేరే నీళ్ళు ఏం రావు కదా, అవే వస్తాయి. ఆ విధంగా ఎవరు ఎట్లా ఆలోచిస్తే ఆ విధంగానే కనిపిస్తామంటే అర్థం ఏంటంటే మన ఆలోచనలోనే ఉంది తప్పితే పరమాత్మలో ఏం లేదు. పరమాత్మ అంతా హ్యాపీగా ఉన్నాడు, మనం ఏం చేయాలి చెప్పారు. మనమే వేషాలు వేస్తున్నాం, ఆ వేషాలు వేయొద్దని చెప్పి అన్నమాచార్యుల వారు అద్భుతమైనటువంటి కీర్తన మనకు అందించారు. ఎంత మాత్రమునే ఎవరు తెలిసిన అంత మాత్రమే నీవు. రాగమాలికలో ఇది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్రంలో అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా అందరూ విని ఆనందించేది, పాడి ఆనందించేటువంటి కీర్తన ఇప్పుడు మనం విందాం.